BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దురదృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సుపరిపాలన అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటుందని తెలిపారు. 65 కోట్లు మళ్ళీ ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చారు జేజేఎం నిధులని. జేజేఎం నిధుల్లో మొత్తం అన్ని దగ్గర వర్కులు చేశారు. అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్. ఆయన మొత్తం తినేసి ఒక రూపాయి లేకుండా కూడా ఎక్కడెక్కడ పైపులు వేయడము, కాలగర్భంలో కలిసిపోవడము, ఆ డబ్బులు మొత్తం తినేసి మొత్తం అవినీతి కుంభకోణంలో కూర్చారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఆ జేజేఎం నిధులన్నీ మళ్ళీ చేస్తుంది. ఒక్క విషయం నేను చెప్తాను చూడండి. మన నియోజకవర్గంలో డబ్బులు జేజేఎం నిధులు 110 కోట్లతో ఏమైందో ఇప్పుడు కూడా సమాధానం దొరకడం లేదు మాకు. మీ మీడియా గురించి చెప్తున్నాను నేను. 110 కోట్లు మొన్న కలెక్టర్ గారి దగ్గర నా ఆవేదన కలిగించాను. 110 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలియడం లేదు. అన్ని నియోజకవర్గాల డబ్బులు ఉన్నాయి. పాతపట్నం నియోజకవర్గం డబ్బులు 110 కోట్లు జేజేఎం నిధులు వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాయి? అది ఎందుకలా జరిగింది అంటే ఇవన్నీ తీసుకున్న పోతే ఈ రోజు అది ఉదాహరణ కింద 265 కోట్లు తెస్తూ మళ్ళీ ప్రతి ఊరు కూడా వాటర్ కావాలని చెప్తూ అది తక్కువ టైంలో మార్చి ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా అందరికి కూడా వాటర్ వస్తుంది. మొట్టమొదటిసారిగా మిలియపుట్టుకు వాటర్ ఇస్తున్నారు, కానీ గ్రామానికి ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఒకటి మాత్రం ప్రజలందరూ గుర్తించాలి. మసిపూసి మారడకాయ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి నమ్మద్దు. ఒక్క ఛాన్స్ అండి మన అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నమ్మద్దు. ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చి మోసపోయినా నమ్మద్దు. ఒక్కటి మాత్రం ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో మెగా జాబ్ క్యాలెండర్. ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే, గూగుల్ లాంటి సంస్థలు డేటా కేబుల్ సెంటర్లు ఇక్కడ పెడుతూ మీరు అందరూ చూసారు. ఆదాయ సెంటర్లు పెట్టారు. సుమారుగా 13,25,000 కోట్లు మనం తెచ్చారు. ఈ రోజు పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంటే దేశంలోనే 25%. 25 దేశంలో అంటే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అన్ని రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25% అంటే రూపాయికి పావలా వాటా. అన్ని కోట్లు పెట్టుబడి తెచ్చిన మహానుభావుడు ఎవరన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రెడిట్ అంతా ఆయన మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ప్రజలు చూడండి ఆయనకి. అందుకే మొన్న అవార్డు కూడా వచ్చింది. అంటే గత నాయకుడు ఏం జరిగిందంటే ఉన్నది లేనిది మొత్తం దోసుకుని మొత్తం సర్వనాశనం. సూపర్ 6 లో హామీలో భాగంగా ఏ ఇచ్చామో మనము ఉచిత బస్ ప్రయాణం, సూపర్ 6 లో భాగంగా ఉచిత బస్ ప్రయాణం కానీ, దాని తల్లికి వందనం కానీ, ఇంకా తీసుకుంటే అన్నదాత సుఖీభవ కానీ, ఇలా ఏ విషయం తీసుకున్నా సరే ప్రతి విషయంలో పెన్షన్ స్కీమ్ కానీ, సంక్షేమ మెగా జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ ఏ విధంగా తీసుకున్నా సరే ఈ ప్రభుత్వం ముందుకు దూసుకుంటూ వెళ్తుంది. మీరు చూశారు నిన్ననే 4వ తారీఖు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద విచిత్రమైన ఇదిగా అందరూ నవ్వుకుంటారు చూస్తుంటే. ఆయనేమో వచ్చేమో భోగాపురం ఎందుకు ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎందుకు ఒక ఎయిర్పోర్ట్ చాలదా, ఇక్కడికి ఎందుకు రైతులు ఎక్కుతారు, ఇక్కడ అవసరమా అని చెప్పేసి అంతకుముందు గతంలో ఆయన ఉపన్యాసాలు మీడియాకి ఇచ్చిన వ్యక్తి నిన్ననేమో ఒక ట్రైలర్ అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ 3 ఉమ్మడి జిల్లాలో కూడా అందుబాటులో వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే విచిత్రకరమైన మాటలు. అది నేనే శంకుస్థాపన చేశాను, నేనే చేశాను. 2014, 2019లో భోగాపురం ఎయిర్పోర్ట్ అందరికీ సంస్థానం కల్పించి ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల మనకు ఆల్తాలుగా మన గౌరవం పెరిగింది. ఆ ఇంటర్నేషనల్ ఇప్పుడు వేలాది లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇన్ని మార్గాలు తెస్తే ఆ రోజు యుద్ధంలో ఈ రోజేమో క్రెడిట్ నాది, నేనే చేశాను అంటారు. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం పరిపాలన ఏంటనేది. ఇండస్ట్రీస్ మూతపడిపోయాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. విద్యుత్ సంస్కరణ వల్ల విద్యుత్ ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ విషయం తెలియాలి. 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మిగులు విద్యుత్ మనకు ఉండేది. అప్పుడు మనం రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత విద్యుత్ కొరత అవుతుంది అంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన పెట్టే సంస్కరణలతో మిగులు విద్యుత్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. కానీ 2019 వచ్చిన ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకారం చెప్పిన వ్యక్తి ఈ రోజు ఆ రోజు కనీసం ప్రజలందరికీ 5,000 కోట్ల భారం పడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందో దాన్ని అందరినీ ప్రభుత్వం భరిస్తూ ఈ రోజు అనేది ఈ కొత్త విధానాన్ని పెట్టి మన విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. 2019, 2024లో పరిపాలన ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక రాక్షస పరిపాలన, ఆర్థిక వ్యవస్థను మొత్తం సర్వనాశనమైంది. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. అలాంటి పరిపాలన నుంచి ఇప్పుడు
ఏ ప్రభుత్వాలైనా ముందుగా మన భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచి తగ్గించడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అది జరిగింది. ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి కొన్ని అనాలోచిత కారణాల వల్ల ఒక యూనిట్ కాస్ట్ ₹5.19 కొనడం అనేది జరిగింది.